అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఈ 2025లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఈ 2025లో సింహరాశి వారికి ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చు ఎలా ఉంటుంది, వీరికి ఏ ఫీల్డ్ వారికి బాగుంటుంది, ఏ ఫీల్డ్ వారికి కలిసి వస్తుంది, ఏ ఫీల్డ్ వారికి నష్టాలు రావడం జరుగుతుంది, వీరికి టోటల్గా 2025లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% అనేది సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2025లో సింహరాశి వారికి ఆదాయము సంపాదించేది 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేది కూడా 10 రూపాయలే ఉంటుంది. మిగలడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం 2025లో వీరికి డబ్బు తీసుకునే విషయంలో అయినా, ఇచ్చే విషయంలో అయినా చాలా జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. వీరికి జాగ్రత్త లేకుండా, ముందు చూపు లేకుండా, ఏమీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుండా వీరు ఇచ్చినా తీసుకున్నా సరే ఆ డబ్బు రావడం అనేది చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు కూడా మనీ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఈ సింహరాశి వారికి ఈ 2025లో వీరికి ఏదో ఒక ప్రాపర్టీ అయితే రావడం అలా జరుగుతుంది, లేదంటే కొనడమైనా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2025లో సింహరాశి వారికి ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం ట్రై చేస్తున్న వారికి, వివాహం చేయాలి అనుకుంటున్న వారికి, లేదంటే చేసుకోవాలనుకుంటున్న వారికి ఫిక్స్ అవ్వలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, వారికి ఏ దోషాలు ఉన్నా సరే ఈ 2025లో ఖచ్చితంగా వీరికి వివాహం అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మే నెలలోపే వివాహం కూడా జరగడం జరుగుతుంది. అలాగే ఈ 2025లో సింహరాశి వారికి వీరిని అభిమానించే వాళ్ళు తక్కువ ఉంటే వీరి చూసి కులుకునే వాళ్ళు, వీరికి వెన్నుపోటుకు వచ్చే వాళ్ళు అనేది చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీరేంటంటే ప్రతి అవతల వాళ్ళతో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. అలాగే ఈ 2025లో సింహరాశి వారికి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ల్యాండ్ పరంగా ఇన్వెస్ట్ చేసినట్లయితే వీరికి మంచిగా ఆ ల్యాండ్ అనేది మంచి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ 2025లో సింహరాశి వారికి ఎవరైతే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో వారు ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్లో గొడవలు ఉన్నాయి, లేదంటే విడిపోతున్నారన్న వాళ్ళకి కలవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 2025లో సింహరాశి వారు స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి, లేదంటే జాబ్లో ఎవరైతే మారాలనుకుంటున్నారో, చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వారికి మాత్రం కొంచెం బాగాలేదు. వ్యవసాయం చేసే వారికి ఖచ్చితంగా పంట అనేది ఇంటికి రావడం జరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ ఎవరైతే పెట్టి ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వీరు పార్ట్నర్షిప్తో చేసే బిజినెస్లు ఏమైనా ఉన్నా, పార్ట్నర్ ఉన్న దేంట్లో అయినా సరే జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకు అనంటే వీరికి రాహుకేతువులు అసలు బాగాలేదు, శని అష్టమ స్థానంలో ఉంది కాబట్టి వీరు ఏ విషయమైనా సరే త్వరగా, వీరికి ఏ విషయం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా జరగవు అవి. సో త్వరగా జరిగేలా మీరు చూసుకోవాలి. అలాగే ఈ సింహరాశి వారికి ఈ 2025లో ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి మంచిగా మార్క్స్ రావడం జరుగుతుంది. ఎవరైనా సరే వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుని ట్రై చేసే వారికి కూడా ఖచ్చితంగా అవకాశాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే అది జాబ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా మీరు ఎదుటి వాళ్ళ విషయాలు అనేది పట్టించుకోకుండా మన విషయం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి మంచి జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వారికి మాత్రం ఈ 2025లో కొంచెం కష్టంగా ఉంది. జాబ్ చేంజ్ అయ్యే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకునే జాబ్ చేంజ్ అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఏంటంటే ఈ 2025లో మనీయే పెద్ద సమస్యగా మారుతుంది. వీరికి డబ్బు అసలు వస్తే పోతుంది, అది నిలబడదు. అలాగే ఒకవేళ లేని వాళ్ళకి అసలు రాకపోవచ్చు. అలా సింహరాశి వారికి ఎవరికైనా సరే, ఎవరైతే సింహరాశిలో జన్మించి ఉంటారో వారికి 2025లో బిగ్గెస్ట్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం మాత్రమే. ఇంకా రిమైనింగ్ ఏ విషయాలు అయినా సరే వీరికి గుడ్ న్యూసెస్ వినడం, మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 2025 సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే అష్టమ శని ఉంది కాబట్టి శనికి తగ్గ దోషాలు అనేది, పరిహారాలు అనేది చేయడం మంచిది. సో రిమైనింగ్ ఏ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా ఈ 2025లో సింహరాశి వారికి సగం మంచిగాను, సగం చెడుగాను జరగడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది.
మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి న్యూమరాలజీలో నేమ్స్ ఇవ్వడంలో కూడా. సబ్స్క్రైబ్ ఓన్లీ ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.